హలో అందరికీ. జస్ట్ ఒక్క రాత్రిలో అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. 10 years బ్యాక్ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత హాఫ్ క్యాంపస్లో నాకు జాబ్ అయితే వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు. తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంటే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అక్కడ ఒక 2 weeks స్టే అయితే చేసామన్నమాట. థర్స్డే నైట్ 7 o'clockకి ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని 7కి అయితే స్టార్ట్ అయ్యాము. అరుణాచలం రీచ్ అయ్యేసరికి నైట్ 11 అయింది. 11:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్లీ 3:30కి కంప్లీట్ చేసేసాము. దారిలో అయితే ఇలా జింకను కూడా చూసాము. గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers ఉంటుంది. ఇందులో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం 8 లింగాలు ఉంటాయి. మేము నైట్ టైంలో వెళ్ళాము కాబట్టి అన్ని లింగాలు దర్శించుకోలేకపోయాము. ఒక 2 లింగాలు మాత్రం లోపలికి ఉన్నాయి. మిగతా అన్ని లింగాలు మాత్రం దర్శించుకున్నాము. దారిలో నిద్ర రాకుండా టీ అయితే తీసుకున్నాము. గిరి ప్రదక్షిణలో ఆఖరి ఘట్టం ఇది, మోక్ష మార్గం. మనుషులు వాళ్ళ అహంకారాన్ని వదులుకొని వినయంగా బయటికి రావాలి అని దీని అర్థం అంట. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తర్వాత దీపం వెలిగించుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. 50 rupees దర్శనము, ఫ్రీ దర్శనం అయితే ఉంది. 50 rupees దర్శనంలో అయితే వెళ్ళాము. కరెక్ట్గా దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారికి అలంకరణ అభిషేకం అయితే చేస్తున్నారు. మమ్మల్ని స్వామివారి ముందర ఒక 5 minutes అయితే నించోపెట్టారు. దర్శనం అయితే చాలా బాగా చేసేసరికి 6:37 అయిందన్నమాట. 7:30కి ఇంటికి స్టార్ట్ అయ్యాము. 10 కల్లా రీచ్ అయిపోయాము. మన కోరిక న్యాయమైనదైతే అరుణాచలేశ్వరుడు కూడా మనకి తోడుగా ఉంటాడు. ఒక సంకల్పంతో మేము ఈ గిరి ప్రదక్షిణ చేశాము. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్.